ఏర్పాటు చేస్తే ఈ జిల్లాలో 1,00,000 మందికి ఉపాధి ఉంటుంది. అధికంగా సున్నపరాయి ఇంట ఇలాంటివి ఉండేది మన జిల్లాలో. ఈరోజు సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉండేది మన జిల్లాలో ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే 1,00,000 మందికి ఉపాధి ఉంటుందనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఆ ఉక్కు పరిశ్రమని గ్రోత్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ఇలాంటి పరిస్థితులు చెప్పుకుంటూ చంద్రబాబు గారు చెప్పారు, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు చెప్పారు. తప్పును కానీ 4 సార్లు ఇది కరెక్ట్ అంటే అందరూ జనాలు నమ్ముతారు అనుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి పదంలో నడిపిస్తాం, స్విట్జర్లాండ్ లాగా చేస్తాం. స్విట్జర్లాండ్ లాగా ఫోటోలు తీసుకొచ్చారు. స్విట్జర్లాండ్ లాగా ఈరోజు పునాదిగానే వేయకుండా మీరు కల్లిపుది మాటలు చెప్తున్నారు. తాటాకి మీద చప్పట్లు చేసినట్టు ఈరోజు కాలయాపన చేసుకుంటూ ఆయన ఎంతసేపు వాళ్ళు అబద్ధాలు చెప్పి వాళ్ళు పార్టీ తరఫున ఉండే పచ్చక్కావులకు ఆనాడు కూడా తెలుగుదేశంలో తెల్ల సక్కావులు ఉండే పచ్చక్కావుల వాళ్ళకే ఇల్లు ఇచ్చిన్నారు. ఆనాడు ముస్లిం ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా ఆనాడు ఇచ్చినారు. ఈ విధంగా కూడా అదే విధంగా కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసి కమిటీని రూపొందించుకొని కమిటీ ద్వారా ఇస్తున్నారు. అంటే వాళ్ళ పార్టీ తరఫున ఉండే మనుషులకే. మనం వైఎస్ రాజశేఖర హయాంలో మొత్తం ఎవరైనా కానీ ఎక్కడ